పై లెవెల్‌లో ఉన్నటువంటి రిజర్వాయర్‌లో నింపాలనుకుంటున్నామని ప్రభుత్వం నుంచి కూడా అది ఉండాలి. దానికి అందరూ కూడా సహకరించాలి ప్రభుత్వానికి. ఒక ప్రభుత్వమే కాదు, మిగతా అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరించి అక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఈ సివియారిటీని డెఫినెట్గా వాళ్ళు దీనికి ఒక సొల్యూషన్ ఇస్తారని నేను భావిస్తున్నాను. కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే తాము ముందుకెళ్తాము, వారు ఒక స్పష్టమైనటువంటి వర్క్ అయిన తర్వాతనే వెళ్తాము, అప్పటి వరకు తాము నీళ్లను ఎత్తిపోయాము, భద్రాచలం కొట్టుకుపోయే అవకాశం ఉంటుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమో అయితే ఇప్పుడే నేను చెప్పాను కదా, వాళ్ళు ఆ విధంగా ఇచ్చారు. వాళ్ళు సేఫ్టీ మెజర్ ఒకటి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆ సంస్థ పేరే డ్యామ్ సేఫ్టీ అథారిటీ. డ్యామ్ని సేఫ్గా ఎట్లా ఉంచుకోవాలనే దాని మీద దాని రిపేర్స్ అన్నీ అటెండ్ చేసి వాళ్ళు చెప్పిన ప్రకారంగా టోటల్గా సేఫ్టీ మెజర్స్ అన్ని చేసి అన్ని రీహాబిలిటేట్ చేసిన తర్వాతనే అలా ఇంపౌండ్ చేయమని ఉన్నది, వాటర్ నిలపండి ఉన్నది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులలో, ఇప్పుడు కరువుగా నీటి యొక్క కొరత ఇంత తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితులలో, ఇంకెక్కడ కూడా మనకు ఏ రివర్ నుంచి కూడా నీళ్లు రానటువంటి పరిస్థితులలో ఈ యొక్క గ్రౌండ్ రియాలిటీని ప్రభుత్వము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ దృష్టికి తీసుకురావడము, ప్రభుత్వానికి మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి మిగతా అన్ని పార్టీలు కూడా ప్రభుత్వానికి సహకరించి చేసినట్టయితే వాళ్ళ మీద వాళ్ళు వచ్చి పరిశీలించి దీనికి టెక్నికల్గా కొంచెము ఏ విధంగా మనం చేసుకుంటూ ఉండాలి, వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు కొంతమందిని పంపించవచ్చు, వాళ్ళ ఇంజనీర్స్ని కూడా. ఒకవేళ ఇక్కడ మనం మినిమము ఒక 8 టీఎంసీల బదులు అక్కడ 10 టీఎంసీల బదులు 3 టీఎంసీలు పెట్టుకుంటున్నాం. 3 టీఎంసీలు పెట్టడం వల్ల ఏమైనా ఎక్కువ అవుతుందా, దాన్ని పరిశీలించుకుంటూ అది మనకు అబ్నార్మల్గా అనిపించినప్పుడు మనం లిఫ్ట్ బంద్ చేసుకుంటాం. వాళ్ళ ఆధ్వర్యంలో కానివ్వండి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని మనం పోయి వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చేసి ఇప్పుడు ఈవెన్ మిగతా అన్ని పార్టీలు కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం అనేది బెస్ట్. మేము కూడా ఈరోజు ఇక్కడ డిస్కషను తెలంగాణ ట్రేడ్ అసోసియేషన్ మేము కూర్చొని దీని మీద ఏం చేయాలి, ఏం కథ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి సంబంధించి కూడా మేము డిస్కస్ చేయాలనుకుంటున్నాము. కానీ మేము ఎక్కడ కూడా ఎవరికి వ్యతిరేకం కాదు. ఏదైనా తెలంగాణ రైతాంగం దృష్టిలో, తెలంగాణ ప్రజల దృష్టిలోనే మేము ఏదైనా రాశాం. కానీ మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కానీ ఇంకెవరి వ్యతిరేకం కానీ మేము రాసినటువంటిది కాదని మీకు చెప్తున్నాను నేను. సార్, 2 అంశాలు మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, పదే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2 అంశాలను. ఒకటి పాత విషయం ఏంటంటే మేడిగడ్డ వద్ద డ్యామ్ కట్టవద్దని ఇంటర్నల్గా రిటైర్డ్ ఇంజనీర్స్ గతంలో ఇవ్వడం జరిగింది, ఒక లెటర్ అని కూడా గత ప్రభుత్వానికి ఇవ్వడం అని చెప్పడం జరిగింది. ప్రజెంట్ నిన్న మాట్లాడుతూ మీరు ఏదైతే లేఖ రాశారో దానికి సంబంధించి కూడా పెద్ద దుమారం రేగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇంతకు మీరు ఆ రోజు తుమ్మిడిఎట్టి నుంచి మేడిగడ్డకు మార్చాలని మీరు లెటర్ ఇచ్చారా, ఇవ్వలేదా? దానికి సంబంధించి మీరేమంటారు? అసలు మేము ఏంటంటే ఎప్పుడైతే సిడబ్ల్యూసి వాళ్ళు మీరు అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కు తుమ్మిడిఎట్టి దగ్గర ఎప్పుడైతే ఒప్పుకోనప్పుడు వీళ్ళు శాశక్తుల ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ 150 కన్నా ఒప్పియాలని ట్రై చేశారో అది కూడా కాదు. అప్పుడున్నటువంటి సీఎం ఎవరైతే ఉన్నారో వారు అక్కడ 148 కంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు, నేను అంతకంటే ఎక్కువైతే నేను ఆ రోజు అరెస్ట్ అయిన వాడిని, కాబట్టి ఎటువంటి పరిస్థితులలో ఇక్కడే కావాలనుకుంటే 148కు నేను ఓకే, కాకపోతే మీరు ఆల్టర్నేటివ్గా ఇంకేదన్నా సైడ్ చూసుకోండి, నేను దాన్ని పరిశీలిస్తామని చెప్పినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు మా రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషన్ సర్వీస్ ఇంజనీర్లను కలిపి మీరు ఆల్టర్నేటివ్ సైడ్ చూడండి అని చెప్తే మేము వెళ్ళి చూసేసి వి హ్యావ్ ప్రపోజ్డ్ దానికంటే డౌన్ స్ట్రీమ్లో ఒక వేమనపల్లి దగ్గర మేము ప్రపోజ్ చేశాము, ఏది తుమ్మిడి మన ఈ ప్రాణహిత మీదనే. దాని తర్వాత గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ డెసిషన్, ఇది వాప్కోస్తో సర్వేలు చేయించేసి ఇక్కడ మేడిగడ్డ నుంచి ఒక సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ కట్టి నీళ్లు తీసుకుపోవాలనేటువంటి దాంట్లో ఉండే. అయితే మేము ప్రభుత్వాన్ని ఆ రోజు మేడిగడ్డ దగ్గర నుంచి డైరెక్ట్గా మిడుమానేరుకు తీసుకుపోవాలనే దాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకించినాం. అదే మేము రాసాం. అది కానీ డెఫినెట్గా మేము చెప్పింది ఏంటంటే దీనికంటే తుమ్మిడిఎట్టి దగ్గర కూడా ప్రయత్నం చేయాలి, అక్కడ మనం ఒప్పించేసి అక్కడి నుంచి తీసుకున్నట్టయితే మనకు ఒక లిఫ్ట్లే మనకి ఎల్లంపల్లి నీళ్లు పడతాయి, అక్కడ మనకి ఎన్ని నీళ్ళని రాని సరిపోని నీళ్ళు రావని తెలుసు, సిడబ్ల్యూసీ చెప్పింది. కానీ మనం 160 బదులు 100 వచ్చినా 80 వచ్చినా 60 వచ్చినా కూడా ఆ నుంచి తీసుకొని షార్ట్ ఫాలే మనం మేడిగడ్డ నుంచి తీసుకోవాలని చెప్పేసి మేము అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము చెప్పడం జరిగింది. అది ఆ విషయంగా మేము